భారత్ లో మరొక హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. ఇప్పటికే బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయి. 8 నెలల చిన్నారికి అలాగే 3 నెలల మరొక చిన్నారికి ఇప్పటికే వైరస్ సోకినట్టుగా అధికారులు గుర్తించారు. తాజాగా గుజరాత్ లోనూ తొలి హెచ్ఎంపీవీ వైరస్ నమోదైనట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ చాంద్ఖేడాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినటువంటి 2 ఏళ్ల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు చెబుతున్నారు. దీంతో భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కేసుల సంఖ్య 3కు చేరుకుంది. చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరులో ముందుగా 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించారు. పాప అస్వస్థత గురికాగా తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ల్యాబ్ టెస్ట్ లో హెచ్ఎంపీవీ పాజిటివ్ గా తేలింది. ఇదే నగరంలో మరొక చిన్నారికి కూడా వైరస్ డిటెక్ట్ కావడం కలకలం రేపుతోంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా ఉండేటువంటి లక్షణాలు చూస్తే దగ్గు, జ్వరం, ముక్కు తిప్పడ, శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో మాత్రం బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంది. సాధారణంగా వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. చైనాను ఈ వైరస్ ఇప్పుడు గడగడలాడిస్తోంది. అక్కడి హాస్పిటల్స్ అన్ని కూడా పేషెంట్లతో నిండిపోయాయి.